నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఎవరా? హాయ్ బబుల్ గమ్. నేనా? హాయ్ హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే. నువ్వా? మరి షారుఖ్ గారు చెప్తాగా. హాయ్ బబుల్ గమ్. ఎంత క్యూట్ గా ఉన్నాడే. ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక్క చూడు కలహంస నాటుకోడిలా ఉందిరా. మన లెవెల్ కాదు, మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏంట్రా ఏమైంది? ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవరి ఆ మేఘమాలాడుకో. ఏంట్రా అది? రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తెచ్చుకుందాం. అవును తీర్చుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ గణితం మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే, ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల కోట్లు అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా? ప్లీజ్. అమ్మయ్య, బెస్ట్ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చే ఇవ్వండి. తప్పు తప్పు తప్పు. డీసెన్సీ రా, డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలా? గుడ్ బై, కీప్ ఇట్ అప్. పదండ్రా. ఏంట్రా? బొట్టు సుందరిది, దిష్టి బొమ్మలా దిద్దాలి. అసలు విషయం మర్చిపోయాను రా. టీనేజ్ పవర్. మేడం, నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే Make a
ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా గోల్ చేస్తే ప్రయోజనం ఏంటి? లోపల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మీ సమస్యను ఆవిడే పరిష్కరిస్తారు. మీరు కామ్గా కూర్చోండి. నేను చెప్తాను. ఇల్లు గడిచింది బాడీకి ఇచ్చేదానికి సారీ అబ్బా, మనం మళ్ళీ గుర్తుకున్నాం. అవును. మీ పేరేంది? రుక్మిణి. తేడా లేదు ఈ పేరు కానీ బానే ఉంది. ఏడం చేస్తుంటారు? మదన్ బిడ్డను చూసుకుంటూ ఉంటాను. బిడ్డను కాస్త తాళ్ళెత్త పోయినారే? మదన్ నా బిడ్డ లాంటి వాడు. డైవోర్స్ ఇచ్చినప్పటి నుంచి పాపం వంట చేసి పెడుతున్నాను, వంట మనిషిని. అయితే మీరు మదన్ కుక్కర్ అన్నమాట. కుక్కర్ కాదు, కుక్కీ. తమాషాగా మాట్లాడతారే, మదన్ పైన లేడు. తెలుసు. ఎట్టబ్బా? మీరే చెప్పారుగా. ఓ, నేను లూజ్ తెంగినే. మదన్ పైన లేడంటున్నాను. నేనేమన్నా మదన్ వండబోతున్నానా? ఇంకో మాట, మదన్ కోసం పైన పిల్ల బామయ్యమ్మ స్పీడ్. ఎవరమ్మా నువ్వు? రత్న. మీకెలా తెలుసు నా పేరు? మదన్ చెప్పాడు. మదన్ నా గురించి మీతో చెప్పాడా? ఏం చెప్పాడు? పర్వాలేదు, ధైర్యంగా చెప్పండి. నా గురించి ఏం చెప్పాడు? అది మదన్ మదన్ పర్లేదు చెప్పండి. మదన్ చెప్పాడు రత్న కలిసి 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 డాన్స్ చేసే అమ్మాయిని చెప్పాడు. అంతేనా? అవును, మీరెవరు? నేను మదన్ కి రుక్మిణి, ఒకే ఊరు. వంట చేయడానికి మదన్ నన్ను ఉంచుకున్నాడు. ఏంటన్నా వింతగా చూస్తున్నావు? నేను వంటకు మాత్రం వచ్చాను. నువ్వెందుకు వచ్చావు అది చెప్పు. అది నేను మెనీ టైమ్స్ అడిగి చూసిన. అదేందో చాలా ముఖ్యమైన విషయం అంట, మదన్కి మాత్రమే చెప్పుద్దట. జరుకో. మీరెప్పుడు వచ్చారు మున్సిపల్ గారు? మీరిద్దరూ మాట్లాడుకుంటుండగానే వచ్చిన. డిస్టర్బ్ చేయడం ఎందుకని సాటుగా ఇంటినా. బామా, మీరు మేడం ఇట్లా ఎక్కువ వచ్చేటప్పుడే నాకు డౌట్. ఏంటి? అది మదన్ ఉండాడే, కోళ్ళు మేకలు తినేవాడు. మీరేమో అయ్యోర్లు, మీ వంట అతనికి ఎట్టా నచ్చుద్ది అని. ఆ అవస్థ ఏదో మదన్ పడతాడు. మీకు ఆ విషయం ఎందుకు చెప్పండి. దాంట్లో తిరకాసుందా ఏంటి? అది నేను మదన్ దగ్గరే చెప్తాను. మదన్ రానియండి. సరేమ్మా, నువ్వైనా చెప్పు, ఏం పని మీద వచ్చావు? ఆ విషయం మీతో చెప్పేది కాదు. మదన్ని రానివ్వండి, మదన్తోనే చెప్తాను. మున్సిపల్ గారు మీరైనా చెప్పకూడదా? మదన్ దగ్గరే చెప్తాను. మదన్ దగ్గరే చెప్పాలా, దగ్గరగా చెప్పకూడదా? చెప్పను. మీ ఇద్దరికి మదన్ రావాలంతే కదా? నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. నీళ్ళు వేసుకోలేదా? నీళ్ళు వేసుకోకుండా వచ్చారా అని అడిగా. వంటకు ముందు ఆచారం ప్రకారం స్నానం చేసి వంట చేస్తాను. ఆచారం ఎక్కువ అబ్బా. పాపా, నీళ్ళు వేసుకున్నావా? సెంటు వాసన అదురుతోంది, నీళ్ళు వేసుకోకుండా వచ్చావా అని అడిగా. ఏమన్నా? ఏమంటా పక్కలే పేలుతోంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే కోర్సుగా వాటరు రావాలి అని తాను బకెట పెట్టానే. సరి సరి అన్నీ సరిగా ఉన్నవి నిజమని మునుస్వామి నమ్ములులే. ఏమిటి మదన్ పైపు పట్టుకు దిగుతున్నావు? పైపులో నీళ్ళు రాలేదు, అందుకే నేనే వచ్చేసాను. అయ్యయ్యో, ఏంటిది? అందమైన మీసాన్ని ఎందుకు తీసేసావు? అది మా నాన్న చచ్చిపోయారు. చెప్పనే లేదే. అది ఇప్పుడు చెప్పానుగా. ఎప్పుడు చనిపోయారు? చాలా రోజులైందమ్మా.
అప్పుడెందుకు తెలియదు? అప్పుడు 7 తీసి కాల్ చేసాం. అయ్యో మీసం అప్పుడెందుకు తెలియదని? అప్పుడు టైం లేదు, ఇప్పుడు తీసేశాను. ఏంటిది? బొట్టు? అది మా అమ్మ పెట్టుకునే బొట్టు. మా నాన్న పోయాక అమ్మ బొట్టు తీసేసింది. నువ్వు మీసం తీసేసావు కదా, బొట్టు అయినా పెట్టుకొని నాకు పెట్టింది. నీకు మీసం లేదు, కావాలంటే నువ్వు పెట్టుకో. థ్యాంక్ యూ. అమ్మాయిలతోనే మాట్లాడతావు నువ్వు? నేను మిస్టర్ మునుస్వామి నాయని ముందు వచ్చి కూకొని ఉన్నాను, నువ్వు అమ్మాయితోనే మాట్లాడుతున్నావా? సరే ఇప్పుడు మాట్లాడు. నాయన పోయినాడు నాయన. ఎప్పుడు? అయ్యో పుట్టు మీద కారం చల్లదు మునుస్వామి నాయుడు. సంతోషంగా ఏదైనా మాట్లాడు. సంతోషంగానా? బామ ఆమని వచ్చింది. తెలుసునే. ఎట్టబ్బా నువ్వు చెప్పావుగా మాదన, నువ్వు ఆ బామ ఒక్క మాదిరిగానే ఉండారా? ఎట్ట తెలిసిన అడిగితే మీరే చెప్పారని నన్ను ఇరికించేస్తుంది. నేను లూజితంగానే. రత్న, ఏంటా ముఖ్యమైన విషయం? ముఖ్యమైన విషయం నీకెలా తెలుసు? నేను చెప్పలేదబ్బా. నువ్వు చెప్పలేదు, కానీ నాకెలా తెలుసు? నువ్వు వచ్చావంటే ముఖ్యమైన విషయం అనుకున్నాను. ఏమిటి విషయం? ముందు గడ్డని బయటకు పంపించి అప్పుడు చెప్తాను. అంతే కదా నాయుడు. నేను పోతానబ్బా, నా మ్యాటర్ చెప్పి నేను పోతా. మదను, నీకు తెలుసుగా నేను పెళ్ళం పెట్టలు లేనుండి. నాయుడు అనే వెజిటేరియన్. బాగుండదే ఆవిడ అయ్యారమ్మా. నీకోసం వెజిటేరియన్ చేస్తుంది కదా, నాకు కొంచెం కలిపి చేయమని చెప్పబ్బా. అవన్నీ నేను కమిట్ అవ్వలేను మునుస్వామి. నువ్వెందుకు అబ్బా కమిట్ అవడం? బామ్మనే కదా కమిట్ చేయమంది. అయ్యో ఏం పడిపోయిందో ఏమో. అయ్యో బాంబు పడిపోయిందా? అయ్యో ఆడాడు స్నానం చేస్తున్నాడు. సప్పుడైందబ్బా. సప్పుడు చేస్తూ స్నానం చేస్తుంటా. అయ్యయ్య సబ్బు రాజుకుని స్నానం చేయమని చెప్పు, రంగు తేలుద్దే. ఏం చెప్పి నువ్వెక్కడికి? చూసేస్తాను, నేను ఆడదానే కదా. ఆవిడకి మగాళ్ళంటేనే చాలా సిగ్గు, ఇంకా ఆడాలంటే సిగ్గుపడదా? తాగితే తిరిగిపోతుంది. నేను కనుక్కుంటాను. ఏమైంది భామా? ఏం లేదు, బిందె దొర్లింది. బిందె దొర్లిందట మునుస్వామి. ఇంకేం లేదుగా? ఏదైనా ఉంటే చెబుతానయ్యా. చెప్తుందట మునుస్వామి. నేను నా మ్యాటర్ చెప్పిపోతానబ్బా. మునుస్వామి తంతావా ఏంది? అయ్యో మునుస్వామి, పసిపిల్లలాగా ఏం కావాలో చెప్పవయ్యా. కడుపు కొట్టదు బా. సరే ఆ మ్యాటర్ కదా, నేను అడిగి చెప్తాను. ఆవిడ కాస్త సిగ్గెక్కువ నాయుడు. దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఏంటి? నాది బామది ఒకే స్వభావం, సిగ్గెక్కువ. సో ఏం లేదు, వెళ్ళి కూర్చోండి. ఏంటి భామ? అయ్యో మునుస్వామి ఆయనకు కూడా కలిపి వంట చేస్తానని అడుగుతున్నారు. ఏంటి భామ ఇలా అరుస్తున్నావు? మరి హఠాత్తుగా మునుస్వామికి కూడా వంట చేయమంటే నా కోపం రాదా? ఆ గడ్డం వాడు, ఆ ఫేసే నాకు నచ్చలేదు. నీకైతే అతను మునుస్వామి కావచ్చు, కానీ నాకు ముందు స్వామి ఎవడో. వీళ్ళందరికీ నేను వడ్డించలేను బాబు. అంత యూహా చేపలేదు ఏంటి ఆ దౌర్భాగ్యుడికి? సరే ఇక వదిలేయి. ఇక మీదట నేను ఈ విషయం ఎత్తను. షాక్ కొట్టినట్టు మాట్లాడుతున్నావు. పాప మునుస్వామి నాయుడు వింటే ఏమనుకుంటాడు చెప్పు బామ. ఆ త్రాష్ట వినాలనే కదా నేను చెప్తున్నా. అమ్మా మదన ఏమైంది? షాక్ కొట్టింది మునుస్వామి. ఒక 440 వాట్స్ ఉంటుంది. ఓ ఆ వాట కోపంతో మండిపోయి ఆవిడ మాట్లాడిన మాటలు మీకు షాక్ కొట్టినట్లేదా? మీరు వినలేదా? విన్నాను. ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చుగా. దానికి ఎందుకు షాక్ కొట్టినట్టు మాట్లాడేది? ఏదో హోటల్ కూడా తిని నాలుగు చచ్చిపోయింది. చచ్చిపోతే తీసుకెళ్లి సమాధి చేయి మునుస్వామి. పో మునుస్వామి. ఏంది మదన, ఇంటికి వచ్చిన పెద్ద మనిషి ఇన్సల్ట్ చేయొచ్చా? పెద్దవాళ్ళ గురించి వేమన ఏం చెప్పాడు తెలుసా నీకు? ఏం చెప్పాడయ్యా? నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానా? నేనా తెలుగు అయ్యోర్నా? వెళ్ళి నీళ్ళు తీసుకురా. నీళ్లు మీకా ఇంకా? ఓకే 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 ఓకే. ఇన్స్పెక్టర్, నన్ను చెక్కండి. ఇన్స్పెక్టర్ లేకండి. మాట్లాడు. హలో మాట్లాడు. హలో బామర్జీ. పని అయిపోయిందా? అయిపోయిందిరా, నా పని పూర్తిగా అయిపోయింది. అయితే తొందరగా వచ్చే బావా, నాటుకోడి తిందువు గాని.
నాటుకోడి నువ్వు మీ అక్క బాగా తినండి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు బావా. మీకు అర్థం కాదురా, నా గురించి పేపర్లో వేస్తారే అప్పుడు బాగా అర్థం అవుతుంది. విషయం ఏంటి బావా? అయిపోయిందిరా, మీ అక్కడి జాగ్రత్త చూసుకో. ఉంటా, పోతా. మేడం నన్ను చెప్పకండి మేడం, నన్ను వదిలేసేయండి. మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకోండి, రోజు దండం పెట్టుకుంటా. నేను చెప్పేది విను. నేనెవరిని చంపలేదు, నిన్ను చంపడానికి అస్సలు రాలేదు. నా కర్మ కాలి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. వింటున్నావా? వింటున్నాను. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, అందుకే పారిపోయి వచ్చాను. ఫ్రెండ్స్ ఇంట్లో దాక్కుంటే తెలిసిపోతుంది కాబట్టి ఈ ఇంటికున్న ఫర్ సేల్ బోర్డు చూసి ఇక్కడైతే ఎవరు ఉండరని ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నాకేం తెలుసు ఇక్కడ ఇలా అయి ఉంటుందని, అది నా మీదకి వస్తుందని. నమ్మకం లేదా? కావాలంటే ఈ కత్తి కూడా నీ దగ్గరే పెట్టుకో. మేడం, ఈ హ్యాండ్ డూప్లికేట్ పట్టుకోవడం తప్ప ఒరిజినల్ పట్టుకుంటే షేక్ అవుతుంది మేడం. సచ్చినాడు, బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు. అబ్బా చి 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 ఏదో బతుకు. చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఏమైందిరా? సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడు ఎదవా. నిన్ను డబ్బులే అడిగాడురా, నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు. తీర్చమంటాడు ఆ సుందరం గాడు రా. అబ్బా ఆ సుందరం గాడు రాని ఆడి పని చెప్తాను. ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే. సుందరం ఇది బయట, సుందరం ఇది సూపర్, సుందరం ఇది ఇంకా సూపర్. సుందరం ఏంటిది? మా సుందరం ఉన్నాడేమోనని. సుందరం ఏమైనా చుట్టాకి పెట్టా మడతట్టి లోనెట్టుకోవడానికి వెళ్ళెత్తుక. ఇద్దరం పట్టంగా. నేను పట్టుకుంటాగా. నీ సీట్ నంబర్ ఎంత? 16. 36 అనుకుంటా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా. కండక్టర్ గారు, సరుకులతో పాటు శాలరీలు కూడా వచ్చేస్తున్నాయండి బాబు. ఎవరు నువ్వు? నా పేరు సుందరం అండి. ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను. సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా. సుందరం అన్నయ్యలు అబ్బా అన్నయ్య అన్నయ్య సంకడా బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేబెట్రా గాలి కోసమా? అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను, అదే అమ్మాయి. అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసేయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి, పైకి ఎక్కడ వెంట్రా? వెరీ బ్యాడ్. సర్లే నువ్వు ఉండే. ఒరే నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చాగా. నాకు నిద్రలో వినపట్లేదు. వచ్చే వస్తున్నాగా వద్దున్నా ఏదో గోల. నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. మొహాలంటే నాకు పడదు, భరించట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇదిగో సుందరం, పెళ్ళి అయినాక ఆడదానికి భయపడ్డావంటే దెర్ ఈజ్ ఎ మీనింగ్. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్మో లేడీస్ లేడీసు చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ అని బెదిరిపోతున్నాడు బాబు. ఆ లేడీసే లేకపోతే రేపొద్దు ఫ్యామిలీస్ ఎలా చేస్తాను. రండి. సుందరం, నీ మంచిగా చెప్తున్నా, ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూయించుకో. కండలు కుండిపోతాయి. ఇందాక నుంచి చూస్తున్నాను, లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు? చప్పుడైంది కదా అని తలుపు తీశాను, ఎదురుగా లేడీసు గుండెల మీద గుద్దేసింది, కేవ్వు అని అరిచాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం.
ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి శూర్పణఖ అంటే ఆడది. మా తాత చెప్పాడు. ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఒరే 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 ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను. ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే ఒరే వీరబాబు ఏంటి అదిగో ఆ వెధవలా తయారవుతావు. అంచేత పొద్దున్నే పరువు తీసేశాడు. ఏమైందిరా? ఏమంటే మరి ఎర్రల క్యారఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అనయ్య ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అనయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే 100 ఉన్నాయి. చాలే చదువుకుంటా వెళ్ళరా. కాలువ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా. వెళ్ళి టైం అయితే వెళ్ళు. గుడ్ల గోపల్లాగా చూపేమిట్రా? చెప్పండి పాఠం. బాబాయ్ గారు ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమిటి? దీవించండి. ఆఫీస్కి వెళ్ళి వస్తావా? ఎంత శుభవార్త చెప్పావు నాయన. వెళ్ళిరా. ఇవాళ ముసలోడు నా చేతిలో అయిపోయాడు. ఏంటే మీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తామని చెప్పారా? నిద్రపోతున్న గార్డెన్ లేపు తన్నించుకోవడం ఎందుకని? ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి. అయ్యో చిచి, అదేమిటయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు? ఆవు ఎదురొచ్చిందండి. గోమాత మంచిదే కదా. ఆవు కూడా ఆడదే కదండి. సుందరం, మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా. ఆడది అంటే ఆదిశక్తి తెలుసా? శక్తి కాదండి, మగాడి పేక మీద కత్తి, పక్కలో బల్యం, గుండెల్లో గుణపం.